మీరు ఎవరికైనా అప్పిచ్చారా? అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బు చెల్లించట్లేదా? అడిగితే నిర్లక్ష్యం చేస్తున్నాడా? అప్పు తీసుకున్న వ్యక్తి రాసిచ్చిన ప్రామిసరీ నోట్ యొక్క పీరియడ్ 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ లోపల అతని పైన రికవరీ ఆఫ్ మనీ సూట్ వేయాలి. అంతకన్నా ముందుగా మీరు ఒకసారి లీగల్ నోటీస్ పంపించే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో కూడా అతని కాంచి సమాధానం నిర్లక్ష్యంగా వస్తే మీరు సంబంధిత సివిల్ కోర్టులో అతని పైన రికవరీ ఆఫ్ మనీ సూట్ అటాచ్ ద ప్రాపర్టీ బిఫోర్ ద జడ్జిమెంట్ ఒక పిటిషన్ వేయడం ద్వారా జడ్జి గారు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అతను ఆ యొక్క ఆస్తిని వేరే వాళ్లకు అన్యాక్రాంతం చేసే అవకాశం ఉండదు. తద్వారా మీరు ఆ యొక్క కేసులో మీరు ఆ యొక్క ప్రాపర్టీని అమ్మేనా కూడా మీ యొక్క సొమ్మును రికవరీ చేసుకోవచ్చును. మీరు ఎవరికైనా అమౌంట్ ఇచ్చేటప్పుడు అతని యొక్క ఎకనామికల్ స్టేటస్ను ఒకసారి పరీక్షించాలి. అతని యొక్క యాటిట్యూడ్ను చూడాలి. అతను కట్టే కెపాసిటీ ఉందా లేదా అనే అనేక అంశాలు పరిశీలించిన తర్వాతనే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వండి. అప్పు ఇవ్వడం చాలా సులభమే, కానీ రికవరీ చేసుకోవడంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అప్పు తీసుకునేటప్పుడు చాలా మంచిగానే తీసుకుంటాడు, కట్టేటప్పుడే అనేక ఇబ్బందులతోటి అతను వాయిదాలు వేసుకుంటూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఒక ప్రామిసరీ నోటు రాసేటప్పుడు పూర్తిగా అన్ని అంశాలు రాయాలి. అమౌంట్, డేటు, సంతకాలు, 2 సాక్షుల సంతకాలు కూడా తప్పకుండా అలా వ్రాయాలి. వ్రాసిన తర్వాత మాత్రమే మీరు ఏదున్నా కూడా ప్రామిసరీ నోటును సక్రమంగా మీరు ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. ఎందుకంటే దాని మీద కూడా ఖచ్చితంగా రెవెన్యూ స్టాంప్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే ఆ యొక్క ప్రామిసరీ నోటు చెల్లదు. అంతేకాకుండా మీరు ఆ యొక్క ప్రామిసరీ నోట్లో ఆధార్ కార్డు అడ్రస్లు మాత్రమే అందులో అప్పు ఇచ్చేవారిది, అప్పు తీసుకునేవారిది అడ్రస్లు ఖచ్చితంగా వ్రాయాలి. ఈ విధంగా వ్రాయడం ద్వారానే మీరు మీ యొక్క కోర్టు జ్యూరిస్డిక్షన్ మీరు అప్పు ఇచ్చిన వారిదే కానీ అప్పు తీసుకున్న వారి దగ్గర కానీ మీరు ఆ యొక్క సూట్ వేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీ యొక్క డబ్బును కూడా సులువుగా మీరు అతని కానించి పొందే అవకాశం ఉంటుంది. మీరు అనేక అంశాలు ఏంటిదంటే డబ్బు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చారా, లేకపోతే మీరు మనీ రూపంలో ఇచ్చారా, లేకపోతే ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నదనే అంశాన్ని మీరు కోర్టులో ప్రూవ్ చేసినట్టయితే సరైన డాక్యుమెంట్లతోటి తప్పకుండా కూడా రికవరీ ఆఫ్ మనీ సూట్లో మీరు కేసు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఇవ్వడమే కాదు, ఇచ్చేటప్పుడు కూడా అనేక అంశాలు అతని ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఈ సాక్షుల ముంగట ఇవ్వడాలి. సాక్షులు మాత్రం చాలా ప్రధానంగా ఉండాలి. సాక్షులు లేకుండా మీరు ఇవ్వడం ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రామిసరీ నోటు వ్రాసేటప్పుడు తప్పకుండా ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్ని అంశాలను మీరు ఫిల్ చేయాల్సిందే. ఎవరు ఫిల్ చేయాలి? అప్పు తీసుకునే వ్యక్తి. అప్పు ఇచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రామిసరీ నోటు వ్రాయకూడదు. జాగ్రత్త. ఈ అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చాలామంది అప్పు ఇచ్చేవారే వ్రాస్తుంటారు. అలా వ్రాయడం ద్వారా కేసు పూర్తిగా ఓడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అప్పు తీసుకునే వారితోనే మీరు రాపియండి. అందులోని అంశాలు కూడా పూర్తిగా అతని చేతినే వ్రాపించండి. ఇంక్ ఏజ్ కూడా ఉండాలి. పెన్ను ఒకటే పెన్నుతోనే పూర్తిగా రాపించండి. ఈ విధంగా వ్రాయడం ద్వారా మీరు అప్పు తీసుకునే వ్యక్తి కనుక డబ్బులు చెల్లించకపోతే మీరు కోర్టులో వేసైనా కేసు గెలిచే అవకాశం ఉంటుంది. అతని యొక్క ప్రాపర్టీని అటాచ్మెంట్ చేయండి అని మీరు జడ్జి గారిని అడిగితే తప్పకుండా జడ్జి గారు మీకు ఆర్డర్ ఇచ్చేసి అతని యొక్క ప్రాపర్టీకి హామీని కూడా కోరుతారు. హామీని కోరినప్పుడు అతను కనుక ఆ ప్రాపర్టీ హామీని కనుక ఇవ్వకపోతే దాన్ని అటాచ్ చేసి మీరు తదనంతరం ఎగ్జిక్యూషన్ పిటిషన్లో మీరు ఆ ప్రాపర్టీని అమ్మేసైనా మీ యొక్క రికవరీ చేసుకోవచ్చు అమౌంట్ని. ఎందుకంటే ప్రామిసరీ నోటు విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తేనే మీ యొక్క అమౌంట్ మీకు తప్పకుండా మీరు పొందగలిగిన వారు అవుతారు. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.